ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 20వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. అడుక్కు తిని నీ ఆకలి తీరుస్తున్నాను అన్నాడు నంది. ఒక రాత్రి ఒక గ్రామంలోని మండపంలో విడిది చేశాక లాలస చిన్నగా నవ్వింది. ఒక విషయం చెప్పనా? ఆశించకుండా అడగకుండా అంది వచ్చే వాటితో సంతోషం తృప్తి ఉండవు. ఆశపడి అడిగి అందుకున్న వాటితో ఎంత తృప్తిగా ఉంటుందో నాకు అనుభవం అయ్యింది. యువరాణిగా అడగకుండానే అన్నీ బంగారు పళ్ళెంలోకి వచ్చేవి. ఒకసారి చాలా ఇష్టమైన పదార్థం కావాలని అడిగేదాన్ని. ఆ పదార్థం పళ్ళెంలో ప్రత్యక్షమయ్యేది. చూడగానే ఆనందం, తినగానే తృప్తి. అది ఇప్పుడు ప్రతి పూట లభిస్తుంది. యువరాణిలో ఎంత మార్పు! నంది, ఒక కోరికకు తీరుస్తావా? నా పరిధికి శక్తికి లోబడి ఉంటే తప్పక తీరుస్తాను అన్నాడు నంది. కామరూపరాజ మందిరంలో కాలు మోపేదాకా నన్ను యువరాణిగా భావించకు, సంభావించకు. లాలస తీక్షణంగా చూస్తూ అంది. సరేనా? సరే. లాలస ముఖం నవ్వుతో వికసించింది. నీకో సంగతి తెలుసా? నంది ప్రశ్నార్థకంగా చూశాడు. జనం, ముఖ్యంగా స్త్రీలు, నన్ను నీ భార్యగా, నిండు గర్భిణిగా నమ్మేస్తున్నారు. నిండు చూలాలివి, ఇలా ఊరూరా తిరగకపోతే ఇంటి పట్టున ఉండొచ్చు కదా అని కూడా అన్నారు. అలాగా? ఈ పూట భిక్షం పెట్టిన ఇల్లాలు ఒక ఉపాయం చెప్పింది. ఏమిటి? కానుపు అయ్యేదాకా తమ పశువుల పాకలో హాయిగా ఉండమంది. తిండి పెడతానంది. ఉండిపోదామా? లాలస నవ్వింది. నంది తదేకంగా లాలస ముఖంలోకి చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వడం ప్రారంభించాడు. నంది గంగిరెద్దు తాడు పట్టుకొని ముందు నడుస్తున్నాడు. లాలస అతని ముందు కొంచెం దూరంలో నెమ్మదిగా అడుగులు వేస్తుంది. నిన్న ఎర్రచీరలో ఉన్న లాలస ఇవాళ ఆకుపచ్చ చీర ధరించింది. అడుగులు చాలా నెమ్మదిగా వేస్తుంది. ముళ్ళ మీద నడిచే వ్యక్తిలా అరికాళ్ళు బొబ్బలెక్కి ఉంటాయి. అంతఃపుర కన్య, ఎండ కన్నెరుగని ఎలనాగ కటిక నేల మీద నడుస్తుంది. నంది జాలిపడుతూ ఆమెను సమీపించాడు. పాదాలు బొబ్బలెక్కినట్లున్నాయి. కాసేపు నీడలో విశ్రాంతి తీసుకో లాలస. లాలస తల అడ్డంగా ఊపుతూ అతని వైపు చూసింది. విశ్రాంతి ఏదో జనవాసంలో రాత్రికే గమ్యం చేరేదాకా అలసటను లెక్క చేయకూడదనుకున్నాను. నంది మెప్పుగా తల పంకించాడు. ఉన్నట్టుండి నంది వెనుక నడుస్తున్న గంగిరెద్దు వేగంగా అడుగులు వేస్తూ నంది ముందుకు వెళ్ళి ఆవేశంగా నడవసాగింది. నంది గంగిరెద్దు ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ దాన్ని అనుసరించసాగాడు. దారి చిన్న మలుపు తిరిగింది. అడ్డంగా సెలయేరు ప్రవహిస్తుంది. గంగిరెద్దు బలంగా గుంజుకుతూ సెలయేటులోకి దిగింది. ఆతృతగా నీళ్లు త్రాగడం ప్రారంభించింది. వెనుక నడుస్తున్న గంగిరెద్దు ముందుకు ఎందుకు వెళ్ళిందో నందికి అర్థమైంది. తమ కంటే ముందు నీటి ఉనికిని కనిపెట్టినందన్నమాట. సెలయేటి నీళ్లు స్వచ్ఛంగా తేటగా మెరుస్తున్నాయి. నీళ్ల అడుగున ఉన్న గుళకరాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాడును గంగిరెద్దు మూపు మీద వేసి నంది దోసిలతో నీళ్లు త్రాగసాగాడు. అప్పటికే దప్పిక తీర్చుకున్న లాలస సెలయేటి అంచున ఉన్న చిన్న రాతి మీద కూర్చొని పాదాలను నీళ్లల్లో ఉంచుకుంది. బొబ్బలెక్కిన పాదాలకు సెలయేరు ఉపశమనం అందిస్తుంది. లాలస నంది ముందు నడుస్తుంది. గంగిరెద్దు అతన్ని అనుసరిస్తూ వస్తుంది. నంది చూపులు ప్రకృతి మీద నుండి లాలస మీదికి మళ్ళాయి. ఆమె నడకలో మునుపటి వయ్యారం లేదు, భారం ఉంది. పాదాల బొబ్బలు ఆమెను బరువుగా అడుగులు వేసేలా చేస్తున్నాయి. చూపరులు ఆమె నడక విధానానికి కారణం గర్భభారం అనుకుంటున్నారు. నంది నవ్వుకున్నాడు. కొప్పులాగా చుట్టుకున్న శిరోజాలలో తెల్లటి అడవి పూలు తురుముకుంది లాలస. తన వేషం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందామె. మృదంగ ధ్వనిలా వినవస్తున్న చప్పుడు నంది ఆలోచనలకు అంతరాయం కలిగించింది. అది మృదంగ ధ్వని కాదని, గుర్రాల గిట్టల ధ్వని అని నందికి తెలుసు.
నంది వెనుదిరిగి చూశాడు. గుర్రాల గిట్టలు రేపుతున్న ధూళి తెరలో నుంచి అశ్వీకుల బృందం కనిపిస్తుంది. కాసేపట్లో గుర్రాలు సెలయేటిలోకి దూకాయి. నీటి తుంపరులు పైకి ఎగురుతున్నాయి. వేగంగా పరిగెడుతున్న గుర్రాలను చూస్తూ నంది గంగిరెద్దును పక్కకి లాగాడు. లాలస ఆగి వెనుదిరిగి చూస్తుంది. నడుస్తూ ఉండమని ఆమెకు సైగ చేస్తూ నంది గంగిరెద్దును లాగుతూ కొద్దిగా కుంటుతూ నడవసాగాడు. క్షణాలు గడుస్తున్నాయి. గిట్టల చప్పుడు దగ్గరవుతుంది. నంది అమాయకుడిలా తిరిగి చూశాడు. ఆరుగురు గుర్రాలు నంది దగ్గర ఆగాయి. శిరస్త్రాణాలు ఖడ్గాలు ధరించిన అశ్వీక భటులు నంది వైపు నిర్లక్ష్యంగా చూశారు. అందరికీ మెలితిరిగిన మీసాలున్నాయి. ఏయ్ గంగిరెద్దు! నంది కుంటి నడక ఆపి తనను గంగిరెద్దు అంటూ పిలిచిన భటుడి వైపు వినయంగా చూశాడు. దొరా, ఎక్కడి నుంచి వస్తున్నావు? నడుం మీద 2 చేతులు ఆంచుకొని అలసట ఉట్టిపడేలా నిల్చున్న లాలస మీద నుంచి చూపులు నందివైపు మళ్లిస్తూ కసిరినట్టు అడిగాడు భటుడు. నేనా దొరా? ఆనందసాగరం నగరం అవతలున్న పల్లెటూరు నుంచి వస్తున్నా దొరా. నంది కంఠంలో వినయం పలుకుతుంది. ఏ ఊరు నీది? ఆ ఊళ్ళో ఉంటే ఆ ఊరే దొరా. సొంతూరు సొంతిల్లు లేదు. దేశం దిమ్మరి బతుకు దొరా. నంది చిన్నగా నవ్వాడు. సరే గాని ఒక అందమైన యువతి, ఒక యువకుడు నల్ల గుర్రం మీద ఇటువైపు వెళ్ళారా? ఊరొదిలిన 2 వారాల్లో నా కంటబడింది మీ గుర్రాలే దొరా. ఇటువైపు నల్ల గుర్రము రాలేదు, కుర్రది కుర్రాడు రాలేదు. ఎవరు దొరా వాళ్ళు? నంది అమాయకంగా అన్నాడు. ఎవరైతే నీకేంట్రా? భటుడు విసుగ్గా అన్నాడు. అయితే వాళ్ళు ఇటువైపు రాలేదంటావు? లేదు దొరా. నందిని అంతసేపు ప్రశ్నించిన భటుడు తన సహచరుల వైపు చూశాడు. ఏం చేద్దాం ముకుందా? వెనక్క ఏం చేస్తాం ముకుందుడా అన్నాడు. మనము ముందుకు వెళ్దాం అన్నాడు అశ్వీకుడు. ముందుకా? ఎందుకు? వాళ్ళు ఇటు రాలేదంటున్నాడుగా వీడు. ఏ పల్లెటూరులోనో ఏ చెట్టు కిందో రాత్రిపూట వీడు నిద్రపోయేటప్పుడో వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు కదా. పొరుగు రాజ్యం రాజధాని దాకా వెళ్ళి అక్కడా ఇక్కడ అడిగి చూసి తిరుగుముఖం పట్టుదాం. అవునవును, పొరుగు రాజ్యంలో కూడా గాలించామని మన రాజుగారికి చెప్పొచ్చు మరొక భటుడు అన్నాడు. సరే పదండి మొదటి అశ్వీకుడు అన్నాడు. దొరా, నంది వినయంగా పిలిచాడు. భటుడు ప్రశ్నార్థకంగా చూశాడు. గంగిరెద్దు రాముడికి కాసో వీసమో దానం చేయి దొరా. నంది ప్రాధాయపూర్వకంగా అన్నాడు. ఆ ఎద్దు నెక్కే దేముడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అశ్వీకుడు సనుగుతూ 2 నుండి తీసి ఒక వరహ నంది వైపు విసిరాడు. మరో 3 అశ్వీకులు తలో వరహ నేల మీద విసిరేశారు. నంది నేల మీద పడిన వరహాల్ని ఏరుకున్నాడు. గుర్రాలు 6 ముందుకు కదిలాయి. చివర వెళ్తున్న అశ్వీకుడు లాలస దగ్గరగా ఆగాడు. ఆమె గాదిగా చూశాడు. అతని చూపుల్ని గమనించిన లాలస ఆయాసంతో రొప్పుతున్నట్టు అభినయించింది. అశ్వీకుడు తల తిప్పి నందివైపు చూశాడు. ఒరేయ్ గంగిరెద్దు, దున్నపోతులా ఉన్నావురా. నిండు చూలాన్ని ఇలా నడిపించకపోతే కాసేపు అయ్యేదాకా ఏదో ఊళ్ళో విడిది చెయ్యొచ్చుగా. మంచి మాట దొరా. ఆ ఆలోచన ఈ బుర్రకు తట్టలేదు దొరా. ఊరు తగలగానే ఇడిది చేసేస్తా. నంది కంఠంలో కృతజ్ఞత ధ్వనించింది. అదే చూడు, పిల్లది ఎంత అలిసిపోయిందో. కాబోయే తల్లిని కష్టపెట్టకూడదురా. గంగిరెద్దును చూసినట్టు చూడకూడదు, గోమాతను చూసుకున్నట్టు చూసుకోవాలి అని ఆ అశ్వీకుడు బుద్ధి చెప్తున్నట్టు అన్నాడు. మామా, ఈ అన్న చెప్పినట్టు చేద్దామేం? లాలస వగురుస్తూ అంది. అట్టాగట్టాగే నంది అన్నాడు. అశ్వీకుడు తృప్తిగా గుర్రం ముందుకు పోనిచ్చాడు. వేగంగా తమకు దూరంగా వెళ్ళిపోతున్న గుర్రాల్ని చూస్తూ అలాగే నిల్చుండిపోయాడు నంది. లాలస కాసేపట్లో
గుర్రాల ధూళితెర మాటున అదృశ్యమయ్యాయి. నంది గంగిరెద్దును లాగుతూ ఆగుతూ లాలసను సమీపించాడు. లాలస అతని ముఖంలోకి చిరునవ్వుతో చూసింది. నీ గంగిరెద్దు ఉపాయం మనల్ని కాపాడింది. నాకు ఆ ఆలోచన తట్టడానికి కారణం గంగిరెద్దు శరభయ్య. ఆ ఘనత అతనిదే. నంది నడక ప్రారంభిస్తూ అన్నాడు. గంగిరెద్దును అమ్మివేయాలన్న అతని ఆలోచన నాలో కొనాలన్న ఆలోచనను పుట్టించింది. ఇంకా వేషభాషలు ఆ ఉపాయంలో భాగాలే. ముఖ్యంగా నా చూలాలి వేషం. దానికి మాతృక శరభయ్య భార్య. ఆమె నిండు చూలాలు. నేను శరభయ్యను అనుసరించాను. నిన్ను అతని భార్యను అనుసరించమన్నాను. కఠిన సత్యం మాతృక కల్పన పుత్రిక నంది అన్నాడు. నా చూలాలి వేషం నాకు కవచం. లేకపోతే సులభంగా దొరికిపోయేదాన్ని. శరభయ్య లెక్క ప్రకారం ఈ రాత్రికి మనం సారంగరాజ్యం ఎల్లదాటి పొరుగు రాజ్యంలో ప్రవేశిస్తాం. అది కామరూప రాజ్యానికి పొరుగు రాజ్యమైతే అది మన అదృష్టమే. ఇప్పుడు కామరూప సామ్రాజ్యం మనకు ఎటువైపున ఎంత దూరంలో ఉంది? లాలస అడిగింది. నంది చిన్నగా నవ్వాడు. కళింగ రాజ్యానికి కామరూప రాజ్యం ఎటువైపు ఉందో తెలుసు. అయితే మెలికలు తిరిగిన నదిలో ప్రయాణం, ఆ తరువాత దారి ఎటు తిరిగితే అటు అడ్డదిడ్డంగా కాలినడకన ప్రయాణం, చీకటి రాత్రిలో గుర్రం మీద కనిపించని దారిలో పరుగు, గంగిరెద్దుల వాళ్ల వేషాలు, గమ్యం తెలియని ప్రయాణం, ఎన్నిసార్లు ఎన్ని దిశలు తిరిగామో తెలియని అయోమయ స్థితి, దేశ బహిష్కరణ జరిగేదాకా జన్మించిన రాజ్యాన్ని దాటి ఎరుగను నేను. నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను లాలస అన్నాడు నంది. మనము ప్రవేశించబోయే రాజ్యం కామరూప రాజ్యానికి పొరుగు రాజ్యము, స్నేహ సంబంధ రాజ్యము అయి ఉండాలన్న ఆశ మొలకెత్తుతుంది నాలో అన్నది లాలస. చూద్దాం, నీ ఆశను అదృష్టం వరిస్తుందేమో అన్నాడు నంది. నంది లాలస నడుస్తున్న దారి తాటి తోపు మధ్యలో ప్రవేశించింది. తాటి చెట్ల పైన కుండలు కట్టి ఉన్నాయి. కళ్ళు సేకరణ చెట్లకు వేలాడుతున్న కళ్ళు కుండలు జనవాసాల ఉనికిని తెలియజేస్తున్నాయి. ఉన్నట్టుండి నవ్వులు వినిపించాయి. పురుష కంఠాలు తెరలు తెరలుగా నవ్వుతున్నాయి. నవ్వుల మధ్య మాటల్లా లేవు, పాటల్లాగా రాగయుక్తంగా ఉన్నాయి. దారి మలుపు తిరిగింది. నవ్వులు విన్నవస్తున్న వైపు చూస్తూ నడుస్తున్న నంది లాలసలకు గుర్రాలు కనిపించాయి. భటుల గుర్రాలు అన్నీ తాటి చెట్లకు కట్టివేయబడి ఉన్నాయి. గుర్రాలకు కొంచెం దూరంలో పచ్చిక మీద చెట్ల మధ్య కూర్చున్న భటులు కళ్ళు తాగుతూ పగలబడి నవ్వుతున్నారు. కళ్ళు సేకరించిన నడి వయస్సు వ్యక్తి వాళ్ళ చేతుల్లోని ముంతల్లోకి కళ్ళు పోస్తున్నాడు. భటులు ఒళ్ళు మరిచిపోయి తాగుతున్నారు, తాగి వాగుతున్నారు. పొరుగు రాజ్యంలో తగిలిన పట్టణంలో తమ గురించి విచారించి తిరుగు ప్రయాణం చేస్తున్నట్టున్నారు. వాళ్ళు తమ వైపు చూడనందుకు సంతోషిస్తూ నంది చకచకా నడవసాగాడు. లాలస మౌనంగా అనుసరించింది. లాలస రాతి స్తంభానికి వీపు ఆంచి మండపం అరుగు మీద విశ్రాంతిగా కూర్చుంది. ఎదురుగా కొంచెం దూరంలో ఆలయం కనిపిస్తుంది. ఎత్తుగా ఉన్న గోపురం, రెండు వైపులా పెద్ద పెద్ద చక్ర దివిటీలు వెలుగుతూ సమర్థవంతంగా చీకట్లను కబళించి వేస్తున్నాయి. కాసేపట్లో భక్తుల రాకపోకలు మందగించాయి. లాలస నంది కోసం ఎదురు చూస్తుంది. గంగిరెద్దు ఆమె దగ్గరగా నేల మీద విశ్రాంతిగా పడుకొని నెమరు వేస్తుంది. పట్టణానికి సమీపంలో ప్రవహిస్తున్న ఏటిలో స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని గంగిరెద్దుకు నీళ్లు త్రాగించి పట్టణంలో ప్రవేశించారు. పట్టణం పేరు గిరినగరం, కేదారిక రాజ్యానికి రాజధాని. పట్టణంలోకి ప్రవేశించగానే ఆ మాత్రం వివరాలు చెప్పిన బిచ్చగాడు తంబుర మీటురుకుంటూ ఒక ఇంటి ముందుకు వెళ్ళిపోయాడు. తనను గంగిరెద్దును మండపం వద్ద వదిలిపెట్టి నంది పట్టణంలోకి వెళ్ళాడు. కేదారిక రాజ్య నైసర్గిక స్వరూపం, ఇతర వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళాడని తనకు తెలుసు. కేదారిక రాజ్యం
తమకు మిత్రదేశమా లేక కళింగ రాజ్యానికి మిత్రదేశమా తెలియడం ముఖ్యం. ఆలయం వైపు చూస్తున్న లాలస కళ్ళు మెరిశాయి. నంది ఆలయంలో నుంచి వస్తున్నాడు. ఆలోచనల్లో మునిగి ఉన్న అతను ఆలయంలోకి ఎప్పుడు వెళ్ళాడో చూడనే లేదు. నంది చేతులలో 2 కొత్త దుత్తలున్నాయి. దుత్తలతో ఏమిటి తెస్తున్నాడు? నంది అన్నమా? నంది ఆమె ముందు అరుగు మీద దుత్తలను పెట్టి కూర్చున్నాడు. చిరునవ్వుతో లాలస వైపు చూశాడు. ప్రసాదం, చక్కెర పొంగలి, పులిహోర అడగకుండానే ఇచ్చాడు అర్చక స్వామి. అలాగా? మనము ఇక్కడికి చేరినప్పుడు చూశాడట. తీసుకెళ్ళు నాయనా, అమ్మాయి నిండు చూలాలులా ఉంది, స్వామి ప్రసాదం తినిపించు అన్నాడు. నంది చిన్నగా నవ్వాడు. అలాగా? నీ వేషం అందరినీ కరిగించి వేస్తుంది అన్నాడు నంది దుత్త మీదున్న తామరాకుల్ని తీసివేస్తూ. ఇన్నాళ్ళకి కడుపు నిండేంత ప్రసాదం దొరికింది. లాలస తృప్తిగా నిట్టూర్చింది. లాలస, శుభవార్త, నీ ఆశను అదృష్టం వరించింది. ప్రసాదాలతో ఆకలి తీర్చుకున్నాక అన్నాడు నంది. లాలస ఉత్సాహంగా చూసింది. అంటే ఈ రాజ్యం కామరూప సామ్రాజ్యానికి సామంత రాజ్యం. కేదారిక రాజు చందనవర్మ కామరూప చక్రవర్తి గారికి వీర విధేయుడు. కుబేరవర్మ మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి లాలస అంతర్ధాన వార్త తెలిసిన వెంటనే కేదారిక రాజుగారు వెళ్ళి చక్రవర్తి దంపతులను పరామర్శించి వచ్చారు. ఈ సామంత రాజ్యం దాటితే కామరూప రాజ్యమే. నిజమా? ఎంత అదృష్టం! ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది. నా భుజాల మీది భారం దించివేసినట్టు, మహాబాధ్యత నుండి నన్ను విముక్తుణ్ణి చేసినట్టు అనిపిస్తుంది నాకు నంది అన్నాడు. లాలస కనుబొమ్మలు కదిలి మధ్యలో కలుసుకొని ధనురాకారం ధరించాయి. అంటే నీ బాధ్యత అప్పుడే ఇక్కడే తీరిపోయిందా అన్నది లాలస. తీర్చుకోవాలిగా, నేను కామరూపంలో కాలు పెట్టలేనుగా. నంది నిట్టూర్చాడు. ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. రేపు ఈ గంగిరెద్దు వేషం తీసివేసి కేదారిక రాజుగారి దర్శనం చేసుకుంటాను. నీ గురించి ప్రస్తావిస్తాను. నిన్ను మీ తల్లిదండ్రుల వద్దకు చేర్చమని అభ్యర్థిస్తాను. సగౌరవంగా సురక్షితంగా రథం మీద నిన్ను నీ అంతఃపురానికి చేర్చుతాడు. అయితే నువ్వు వాగ్దాన భంగం చేస్తావా? లాలస సూటిగా అడిగింది. వాగ్దాన భంగమా? నన్ను క్షేమంగా నా తల్లిదండ్రుల వద్దకు చేర్చుతానని మాట ఇచ్చావు, మర్చిపోయావా అన్నది లాలస. ఎలా మర్చిపోతాను? రేపటి ప్రయత్నం అందులో భాగమే. నంది చిరునవ్వు నవ్వాడు. నీ ప్రయత్నం ఫలించదు. ఎందుకు? నంది ఆశ్చర్యంగా చూశాడు. నేను సహకరించను అన్నది లాలస. లాలస! నంది స్వయంగా స్వహస్తాలతో లాలసను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలి. లాలస గంభీరంగా అంది. కామరూప రాజ్యంలో కాలు పెడితే నా తల తెగిపోతుంది. నీ తండ్రి గారి శాసనం మర్చిపోయావా అన్నాడు నంది. నన్ను కాపాడిన వీరుడి శిరస్సును నేను కాపాడుతాను. లాలస నంది కళ్ళల్లోకి చూస్తూ అంది. నంది, జాగ్రత్తగా విను. ఈ క్షణం నుండి ఆలోచన నేను చేస్తాను, పథకం నేను వేస్తాను అన్నది లాలస. లాలస! నంది నివ్వెరపాటుతో అన్నాడు. సామంత రాజ్యం చేరగానే ఆమెకు ధైర్యం వచ్చేసిందా? ఆమెలోని యువరాణి నిద్రలేచిందా? నా పథకం ద్విముఖం. నేను నా తల్లిదండ్రుల్ని చేరుకోవడం ప్రథమ ముఖం. నీ ప్రతిజ్ఞ నెరవేరడం ద్వితీయ ముఖం. అర్థమైందా? లాలస అడిగింది. నంది మౌనంగా చూశాడు. ఏమిటలా చూస్తున్నావు నంది? మీ నాన్నగారు నిర్దోషి అని నిరూపించావా? నీ నిర్దోషిత్వాన్ని, నీ చెల్లెలి అమాయకత్వాన్ని నిరూపించవా? ఆ నిరూపణ ఒక మహత్ కార్యం, ఒక సాహసం. ఆ సాహస కార్యానికి అనుబంధంగా నిజంగా నేరం చేసిన నీచుల్ని చక్రవర్తి ముందు నిలబెట్టవా? లాలస తదేకంగా చూస్తూ ప్రశ్నలు రువ్వింది. నంది ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అతని పెదవులు మెల్లగా కదిలాయి. మీ మాటలు నాలో ప్రతిధ్వనిస్తున్నాయి అన్నాడు. ఆ ధ్వని ఫలించాలంటే నువ్వు మన నగరానికి రావాలి, అన్వేషించాలి, అపరాధుల్ని పట్టుకోవాలి. ఆధారాలు అనే సంకెళ్లతో
బంధించి చక్రవర్తి గారి ముందు నిలబెట్టాలి. కామరూప రాజ్యంలో అడుగుపెట్టడం రాజాజ్ఞను ఉల్లంఘించడమే. అది అది వాంఛనీయం కాదు, పైగా అది నేరం. లాలస చిన్నగా నవ్వింది. నంది, నిజం చెప్పు, నీ కుటుంబానికి అన్యాయం జరిగిందా లేదా? జరిగింది అన్నాడు. అన్యాయాన్ని ఎదిరించడం అన్యాయమా, నేరమా? అది కాదు లాలస. రాజ్యంలో రాజధానిలో అడుగుపెట్టకుండా నువ్వు నీ తండ్రిని, చెల్లెల్ని, నిన్ను శిక్షలకు దూరం చేసి రక్షించుకోలేవు, అవునా? అవును. కాబట్టి నువ్వు దేశ బహిష్కర శిక్షను విస్మరించి కామరూప నగరానికి వస్తావు. నీ లక్ష్యాన్ని సాధిస్తావు. ఇన్నాళ్ళు నన్ను నువ్వు కంటికి రెప్పలా కాపాడావు. ఇక నుండి నేను నిన్ను కాపాడుతాను. నీ రుణం తీర్చుకుంటాను. పథకం నాది అని అందుకే అన్నాను, గంభీరంగా అంది లాలస. నంది మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. లాలస చెప్పిందంతా నిజమే. చెరువుకు దూరంగా ఉండి తాను స్నానం చేయలేడు. యుద్ధరంగానికి దూరంగా ఉండి శత్రువులతో పోరాడలేడు. అది అన్యాయం కావచ్చు, అపరాధం కావచ్చు. తాను కామరూప నగరంలో కాలు మోపాల్సిందే, అన్వేషించాల్సిందే, అపరాధుల్ని పట్టాల్సిందే అనుకున్నాడు నంది. తండ్రికి చెల్లికి పడిన శిక్షల నుండి విముక్తి కలిగించడానికి సాహసంతో కూడిన ప్రయత్నం చేయాల్సిందే. ఆ ప్రయత్నంలో తన తల తెగిపోయినా సరే. లాలస, నీ పథకం ఏమిటి? లాలస చిన్నగా నవ్వింది. పథక రచన అనేది రహస్యం. మూడవ కంటికి కనిపించకూడదు, మూడవ చెవికి వినిపించకూడదు. అది కాదు లాలస, నేను నిన్ను రక్షించిన దానికన్నా నువ్వు రక్షించబోయే సాహసం మహాప్రమాదకరం. అది ఏమిటో చెబితే ఆలోచించి చెప్పను, చేసి చూపిస్తాను. లాలస నిష్కర్షగా అంది. నిద్ర ముంచుకొస్తుంది, పడుకోవాలి అంటూ అరుగు మీద వాలి కళ్ళు మూసుకుంది. నంది నిట్టూర్చాడు, స్తంభానికి జారగిల పడుతూ. నంది ఉపవీధి నుండి మండపం వైపు నడుస్తున్నాడు. పట్టణం చివర ఉన్న వాడలో గంగిరెద్దుల వృత్తితో జీవిస్తున్న వాళ్ళు ఉన్నట్లు తెలుసుకున్నాడు. తను గంగిరెద్దును తోలుకుంటూ పెందరాళే బయలుదేరి వాళ్ళని వీళ్ళని అడిగి గంగిరెద్దుల వాళ్ళ గురించిన వివరాలు సేకరించాడు. ఆ వాడకు చేరుకొని గంగిరెద్దు రాముడిని ఒక వృద్ధుడికి విక్రయించేశాడు. అతన్ని ఆశ్చర్యపరుస్తూ ఆనాడు శరభయ్యకు ఇచ్చిన సొమ్ము పెరుగుదల లేకుండా తన చేతిలో పడింది. గంగిరెద్దుతో తను బయలుదేరినప్పుడు లాలస నిద్రలోనే ఉంది. మేలుకున్నాక తను గంగిరెద్దు కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయి ఉంటుంది. గిరినగరంలో అడుగుపెట్టగానే తమకు గంగిరెద్దు అవసరం లేదని తీర్మానించుకున్నాడు తను. ఇద్దరూ ఇంక నిర్భయంగా వేషాలు తొలగించుకోవచ్చు అని కూడా అనిపించింది. అయితే ఆ ఆలోచన లాలసతో పంచుకోలేదతను. ఆమెను ఆశ్చర్యపరచాలనుకున్నాడు. ఆలయం ఎదురుగా ఉన్న మండపం వైపు తిరిగిన నంది గోడను ఢీకొన్నట్టు తటాలున ఆగాడు. మండపం వద్ద లాలస లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఒంటరిగా ఎక్కడికి ఎందుకు వెళ్ళింది? ఏదైనా అపాయంలో ఇరుక్కుందా? రకరకాల ఆలోచనలు నందిలో ఆందోళనకు జన్మనిస్తున్నాయి. నంది అసంకల్పితంగా మండపం వైపు నడవసాగాడు. ఆలయంలో నుంచి ఘంటానాదం వినవచ్చింది. నంది ఆగి ఆలయం వైపు తిరిగాడు. లాలస ఆలయంలోనికి వెళ్ళిందేమో. నంది చకచక ఆలయం వైపు అడుగులు వేశాడు. గర్భాలయం ముందు భక్తులు రెండు వైపులా బారులు తీరి నిల్చున్నారు. నైవేద్య నీరాజనాలు పూర్తి చేసిన అర్చకుడు భక్తులకు తీర్థం ఇస్తున్నాడు. నంది గర్భాలయంలో విగ్రహాన్ని చూడడం లేదు. అతని కళ్ళు లాలస కోసం వెతుకుతున్నాయి. భక్త బృందంలో లాలస లేదు. యాంత్రికంగా తీర్థం తీసుకొని మొక్కుబడిగా మూల విరాటును ఒకసారి చూసి నంది చకచక బయటికి నడిచాడు. విశాలంగా ఉన్న ఆలయ ప్రాంగణం దాటి ప్రధాన ద్వారాన్ని సమీపించాడు. నంది అతని హృదయంలో దైవ దర్శనం చేసుకున్న ఫలితంగా లభించే ప్రశాంతత లేదు. అలజడి రాజ్యం చేస్తుంది. తాను పొరపాటు చేశాడు. ఉదయం లాలస నిద్ర లేచేదాకా ఆగి ఆమెను వెంటబెట్టుకొని వెళ్ళి ఉండాల్సింది.
అనుక్షణం ఆమెకు రక్షణగా ఉండాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా విస్మరించాడు. తను అప్రమత్తత స్థానంలో అజాగ్రత్త ప్రవేశించింది. మిత్రరాజ్యంలో ఉన్నారన్న అభిప్రాయం తన నిర్లక్ష్యానికి కారణం. గోపురం కింద ఉన్న ఎత్తైన వెడల్పాటి రాతి గడపను దాటి ఆలయం ముందుకు అడుగుపెట్టిన నంది అప్రయత్నంగా ఆగాడు. అతని కళ్ళు మెరిశాయి. లాలస మంటపం వైపు నడుస్తుంది. ఆమె చేతిలో ఏదో మూట ఉంది. మూటను అరుగు మీద పెట్టి ఆమె కూర్చుంది. నంది తేలికపడిన మనస్సుతో ఉల్లాసంగా వేగంగా ఆమె వైపు నడిచాడు. దగ్గరగా వస్తున్న నంది వైపు లాలస చిరునవ్వుతో చూసింది. ఎక్కడికి వెళ్ళావు? నంది ఆమె దగ్గరగా ఆగి అడిగాడు. నువ్వెక్కడికి వెళ్ళావు? లాలస ఎదురు ప్రశ్న వేసింది. గంగిరెద్దును అమ్మడానికి వెళ్ళాను. నేను కొనడానికి వెళ్ళాను. నంది ఆశ్చర్యంగా చూశాడు. కొనడానికా? సొమ్ము దొంగలించాను. నంది చిరునవ్వుతో హాస్యమా పరిహాసమా? ఆ రెండూ కాదు, నిజం. నువ్వు రొండిన దాచుకున్న గంగిరెద్దు సంపాదన ఉందేమో చూసుకో. లాలస నవ్వుతూ అంది. నంది నడుముకి చుట్టిన ఉత్తిరీయం లోపల తడిమి చూసుకున్నాడు. గంగిరెద్దు వాడిలా నటిస్తూ తను సంపాదించిన నాణ్యాలు లేవు. ఆశ్చర్యంగా లాలస వైపు చూశాడు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కాజేశాను. ఏమీ ఎరగనట్టు నటిస్తూ పడుకున్నాను. లాలస నవ్వింది. ఇంతకీ ఏమిటి కొన్నావు? నంది ప్రశ్నించాడు. నీకు కొత్త చీరలా? లాలస తల అడ్డంగా ఊపింది. నువ్వు వెయ్యబోయే సరికొత్త వేషానికి అవసరమైన వస్త్రాలు, ఆభరణాలు. నంది ఆమె దగ్గరగా అరుగు మీద ఉంచుకున్న మూట వైపు చూశాడు. సరికొత్త వేషమా? అవును. అప్పుడు వేషం నువ్వు వేయించావు, ఇప్పుడు నేను వేయిస్తాను. లాలస అంది. నేను కట్టమన్న వేషం కడతావు, నేను ఆడమన్నట్టు ఆడతావు. లాలస, నిండు చూలాలు వేషం వేయించావుగా, కసి తీర్చుకోవాలనుకుంటున్నాను. లాలస నవ్వింది. పథక రచన అన్నావు, పాటించి తీరాల్సిందే. బిచ్చగాడి వేషం వేయమన్నా వేస్తాను, కుష్ఠురోగి వేషం వేయమన్నా వేస్తాను, నంది అన్నాడు. అలాంటి పిచ్చి వేషం కాదులే, కూర్చో చెబుతాను అన్నది లాలస. నంది కూర్చొని మౌనంగా చూశాడు. లాలస అతని వైపు చూస్తూ మూటను విప్పింది. విప్పిన మూటలోని వస్త్రాలను, ఆభరణాలను చూసి నంది ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. చిరునవ్వుతో తనను చూస్తున్న లాలస ముఖంలోకి నంది అయోమయంగా చూశాడు. ఇవి వస్త్రాలా? అవి ఆభరణాలా? నంది ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకు కావు? కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తుల్ని ఎప్పుడూ చూడలేదా? రుద్రాక్షమాలల్ని, కుండలాల్ని నగలుగా ధరించిన వాళ్ళు ఎవరు నీ కంట పడలేదా? అంటే నీ ఉద్దేశం? అన్నాడు నంది. నీ గిరిజాల జుత్తు పొడవుగా పెరిగింది, గడ్డము మీసాలు పెరిగాయి. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాలలు, నుదురు మీద విభూతి రేఖలు నీ రూపాన్ని మార్చివేస్తాయి. నీ పేరు నేను మార్చివేస్తాను. నువ్వు అనుకోకుండా దేవుడిలా వచ్చి కళింగ యువరాజు కళింగరత్న కబంధహస్తాల నుండి నన్ను రక్షించావు. సన్యాసి రూపంలో ఉండే నిన్ను మా నాన్నగారు పోల్చుకోలేరు, నీ చెల్లి పోల్చుకోలేదు. యువరాణి లాలసాదేవిని రక్షించిన కీర్తి నీకు రక్షా కవచంలా ఉంటుంది. కుబేరవర్మ చక్రవర్తి నిన్ను రాజమందిర అతిథిగా ఆదరిస్తారు, గౌరవిస్తారు, ఆరాధిస్తారు. నువ్వు సాధన చేసుకోవడానికి ఒక ఏకాంత కక్ష ఇవ్వబడుతుంది. నీ సాధన ఏమిటో తెలుసా? లాలస చిన్నగా నవ్వింది. నంది చిరునవ్వు నవ్వాడు. అపరాధులను శిక్షించడానికి, నిరపరాధులు రక్షించబడడానికి తగిన పథకం కోసం తపస్సే నా సాధన. అందుకున్నావు. రాజమందిరంలో, అంతఃపురంలో నీ సంచారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, నిన్ను అడిగేవాళ్ళు ఉండరు, అడ్డుకునేవాళ్ళు ఉండరు. ఆ విధంగా ఎంతకాలం ఉండగలను? నంది ప్రశ్నించాడు. నా వివాహం అయ్యేదాకా నన్ను రక్షించిన యోగి పుంగవుడు ఉండాలని, నన్ను ఆశీర్వదించాలని నాన్నగారికి చెప్పి ఒప్పిస్తాను. నీ ధర్మరక్షణ కార్యం విజయవంతంగా పూర్తయ్యేదాకా నా వివాహం జరగకుండా నేను చూసుకుంటాను. లాలస, నీ మాటలు నాలో అనుమానాన్ని పుట్టిస్తున్నాయి. నంది అడ్డు తగులుతూ అన్నాడు. నువ్వు కూడా ఏదైనా పథకం వేస్తున్నావా? నిజం చెప్పు. నీ అనుమానం అర్థమైంది నంది.
మనసు పడని మగవాడితో మనువు కోరుకునే మగువ కాదు ఈ లాలస. తన కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తున్న లాలస కళ్ళల్లోకి నంది క్షణంపాటు తదేకంగా చూశాడు. అలా అడిగినందుకు అపార్థం చేసుకోవద్దు. నువ్వు నా రక్షకుడివి నంది. నువ్వు ఏమి అడిగినా ఏమి అన్నా అపార్థం చేసుకోను. నీ పట్ల నా కృతజ్ఞత శాశ్వతం. ఇప్పుడు నీ పథక రచనకు శ్రీకారం. నంది చిరునవ్వు నవ్వుతూ ఆగాడు. ప్రథమ అంశం వేషధారణ. నదీ తీరానికి వెళ్ళాలి. నువ్వు గంగిరెద్దు అవతారాన్ని పరిత్యజించి కొత్త అవతారం ధరించాలి. నేను నిండు గర్భిణి అవతారాన్ని చాలించి ఒక సామాన్య యువతిగా నీ శిష్యురాలిగా అవతరించాలి. నీ నూతన నామధ్యేయం నిత్య నిర్మలానంద యోగి. నీ వస్త్రాలు కాషాయమే గురుదేవా. లాలస నవ్వింది. వేషాలు మారాక మనం కామరూప నగరానికి ప్రయాణం ప్రారంభించాలి. కాలినడక? నంది అడిగాడు. అంత ఓపిక లేదు. జన్మస్థలం, జన్మించిన తల్లిదండ్రులు నన్ను తొందర పెడుతున్నారు. వాయువేగంతో, కనీసం అశ్వవేగంతో మనం వెళ్ళాలి. అశ్వవేగమా? నంది అన్నాడు. సన్యాసులు, అవధూతలు అశ్వారోహణం చేయరు. గ్రామైక రాత్రంగా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రాత్రి మాత్రమే విడిది చేస్తూ పాదయాత్ర చేస్తారు. నా వల్ల కాదు. అలసట, ఆతృత నన్ను ఆవరించాయి. నూతన వేషాలతో మళ్ళీ ఇక్కడికే వస్తాం. నువ్వు పట్టణంలోని ప్రగడ వీధిలోకి వెళ్తావు. ఆ వీధి మధ్యలో ఒక ఇంటి ఆవరణలో ఒక అశ్వశకటం ఉంటుంది. ఆ ఇల్లు, ఆ శకటము దేవలుడు అనే వ్యక్తివి. ప్రతిఫలం తీసుకొని దేవలుడు తన అశ్వశకటంలో ప్రయాణికులను గమ్యం చేరుస్తాడు. నీకెలా తెలుసు? నంది ఆశ్చర్యంగా అడిగాడు. తెలుసుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే, చెవులు తెరిచి వింటే, నోరు తెరిచి అడిగితే ఎన్నో తెలుస్తాయి. లాలస నవ్వింది. దేవలుడికి గంగిరెద్దు విక్రయంతో వచ్చిన సొమ్ము ఇస్తే చాలు. రేపు సూర్యోదయం సమయానికి మనల్ని కామరూప నగరానికి చేరుస్తాడు. తన ప్రయాణికులకు 2 పూటల ఆహారం కూడా సమకూరుస్తాడట అతను. ఇంకా ఆలస్యం దేనికి? నదీ తీరానికి పద. నంది పైకి లేస్తూ అన్నాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.